వెలుగున్న వారు రాజరాయన నీటిలో ఏర్పరచబడిన వారు పొందాలని, నీ మందిరములు ఉండాలని యోగ్యులు ఉండాలి, నీ మందిరములు అర్హత ఉండాలి. కొంతమంది అర్హత ఉన్న రాజా పోగొట్టుకుని దూరముగా రాజా నిలిచి ఉంటున్నారు. ఏదేమైనప్పటికీ రాజా కూడి వచ్చినప్పుడు రాజనాయన అవసరమైన మాటలను రాజనాయన నీకు రాజనాయన దాసునికి అలాగే రాజనాయన కూడిన బిడ్డలకు రాజు నీ మాట తెలియచేయాలి. అయ్యా రాజు నిలబడుతున్న వాడు కూడిన బిడ్డలు అలాగే మైకి శబ్దంగా బంగారు నీ మాట వింటారు వింటున్న అందరి జీవితాల్లో మీ కార్యాలను మీరు జరిగించమని ప్రార్థిస్తూ లైవ్ అందరినీ కూడా మీరు దర్శించండి. అయా రాజాలైన ఇంతవరకు పాడాలు స్తుతించారు, ఆరాధించారు. యవనస్తులను బట్టి, సర్వస్సులను బట్టి, అలాగే విశ్వాసాలు బట్టి అందరూ పేరు పేరున ప్రార్థిస్తున్నాం. సమయానికి తోడుకు రండి. సమయం చేతగా కావున సమయాన్ని పాటించేవారుగా అయా సంఘము రాజాన్ని పూర్వీకులు నడిపించేవారు. రాజా నాయన ఆదివారం ఆరాధనకి పనులు చూస్తున్నారు చాలా మంది ఉన్నారు. అయ్యా రాజటువంటి రాజాలపై విశ్వాసం కాక ఎంత పనున్నప్పుడు రాదు నీ మందిరం రావాలి, నీ మందిరంలో గడపాలని ఆలోచన ఆసక్తి రాజా నీ బిడ్డలకు ఇవ్వాలి. అప్పుడే రెట్టింపు దేవుని పొందుతామని, అప్పుడే రెట్టింపు ఆశీర్వాదం పొందుతామని, అయ్యా రాజా సమస్త మీరు తొలగిస్తామని అయ్యా నీ బిడ్డలందరూ రాజాన్ని విశ్వాసించి ప్రార్థిస్తూ రాజకీయాలు అడుగుచుడుగా బలమైన కార్యాలను జరిగించమని యేసు నామమున మనం చేయించున్నాము. ఆమేన్. మనం ప్రతి వారము కూడా మరి ప్రకటన గ్రంథాలు మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. గద్దినాలు మనం ప్రకటన గ్రంథాలు మనం ధ్యానం చేస్తాం. ప్రకటన గ్రంథంలో ప్రియరా మరి దేవుడి ఉగ్రత వస్తుందని గొప్ప భూకంపము కలుగుతుందని మనం నేర్చుకున్నాం. ఇవన్నీ కూడా రాకడికి సూచనలుగాను జరగబోయే సంగతులు మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఈ దినము మనం ధ్యానం చేయమాట సంఘములో కూడా క్రైస్తవ కుటుంబాలు దేవుడు సన్నిధికి ఎందుకు రావాలి? సంఘములో చేర్చబడిన మనందరూ కూడా క్రైస్తవులుగా పిలువబడుతున్న మనము ఎందుకు దేవుడి మందిరానికి రావాలి? ఎందుకు దేవుడి మందిరానికి వస్తున్నాం? ప్రతి ఆదివారం ఎందుకు మనము దేవుడి మందిరానికి రావాలి అని ఆలోచన పిల్ల చాలా మందికి ఎందుకు వస్తున్నాం అనేది సంగతి తెలియకుండానే దేవుడి సన్నిధికి వెళ్తాం అంటారు. అదే పుస్తకాలు ఎందుకు అర్థం చెప్పండి. ఎవరైనా ఎక్కడికి వెళ్తామంటే ఏమంటాం? అందు చెప్పాలి. ఎక్కడికి వెళ్తామంటే ఏమంటాం? ప్రార్థనకి వెళ్తా ఉన్నాం, దేవుడి మందిరానికి వెళ్తా ఉన్నాం, ఇవాళ ఆదివారం కదా ఆరాధన కదా వెళ్ళాలని వెళ్తా ఉన్నాం. ఇలా మనం మాట్లాడుకుంటాం. పుస్తకం అసలు ఎందుకు మందిరానికి వస్తున్నాం? అసలు మన కుటుంబాల దేవుడికి మందిరంలో ఎందుకు ఉండాలి? ఎప్పుడైనా ఆలోచన చేసావా? తెలుస్తుందా? ఏ దేవుడు నమ్ముకున్నాం కాబట్టి మనం అందరూ కూడా ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి. ఎక్కడికి వెళ్ళాలి? దేవుడి మందిరానికి వెళ్ళాలి అని ఆలోచన చాలా మంది కూడా. దేవుడు నమ్ముకున్న తర్వాత అందరూ కూడా ఎక్కడికి రావాలి? దేవుడి మందిరానికి రావాలి. అయితే దేవుడి మందిరం రావడానికి కారణం లేకుండా ఎవరు రావాలి కదా. లేదా హాస్పిటల్కి వెళ్తామంటే, వైద్యుల దగ్గరికి వెళ్తామంటే కారణం లేకుండా కారణం పెట్టి వైద్యుల దగ్గరికి డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాం అంటే కారణం లేకుండా వైద్యుల దగ్గరికి వెళ్ళాం. ఎందుకంటే ఏదో ఒక బలహీనత అనేది ఉంటేనే వైద్యుల దగ్గరికి వెళ్తాం. అలాగే దేవుడి మందిరికి రావాలంటే ఏదో ఒక కారణం అనేది తప్పనిసరిగా ఉండి తీరాలి. ఉండి తీరితేనే కానీ అది ఇప్పుడు మనకు అర్థం కాదు. దేవుడు స్తోత్రం కలిగి కాక కనుక దేవుడి సన్నిధిలో మనం ఎందుకు రావాలి? అసలు మనకేనా అని ఆలోచన చేస్తే దేవుడు సృష్టి అంతంలో వీణ చేసిన తర్వాత వీళ్ళ తన జనంగమైన ఇశ్రాయేలు కూడా వీణ వారు దేవుడి యొక్క మందిరంలో గడపాలని దేవుడు చెప్పాడు. తెలుస్తుంది. వారు ఎందుకు దేవుడి సన్నిధి కావాలి కుటుంబాలతో ఆలోచన చేసినప్పుడు ఇక మనం చూస్తున్న మొదటి మనం చదువుతున్నాం. మనమందరూ కూడా ఎందుకు దేవుడికి మందిరానికి రావాలంటే మొదటి పాత నిబంధన భక్తులు ఎందుకు దేవుడి మందిరానికి వచ్చారు అని ఆలోచన చేస్తే 10వ అధ్యాయము 18 వచ్చిన చూస్తున్నప్పుడు ఇశ్రాయేలు దేవుడు యెహోవా ఇలాగున సెలవిస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. నేను ఇశ్రాయేలును మిమ్మల్ని ఐగుప్తు దేశం నుంచి రప్పించి అసలు ఇశ్రాయేలు వంశముల నుండి మిమ్మల్ని బాధపెట్టిన జనముల నుండి శ్రమ వంశముల నుండి విడిపించింది. స్తోత్రగాక. ఇక్కడ దేవుడి సన్నిధికి ఎందుకు రావాలి ఇశ్రాయేలు ప్రజలని చెప్తే ఇశ్రాయేలు ప్రజలందరూ ఎక్కడ ఉన్నారని చూసాం?
పంపేశాడు. పంపేస్తే ఊరుకున్నాడా? వెనకాల ఎవరు పంపించాడు? మళ్ళీ వాడి సైన్యాన్ని పంపించాడు. ఎక్కడ చెప్పేవాడిని? వాళ్ళ దారిలోనే మార్గంలోనే వాళ్ళందరూ ఏం చేయండి, చంపేయండి. కానీ దేవుడు మనం చేస్తున్నాం. ఎక్కడికి వచ్చారు వాళ్ళందరినీ? ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చారు. ఎర్ర సముద్రం దాటించారు. రాత్రి మనం విన్నాం. ఇప్పుడు ఎక్కడికి వచ్చారు వాళ్ళందరూ కూడా? మార అనే ప్రాంతానికి వచ్చి ఆ అద్భుతాలు చూసి ఎలీము అనే ప్రాంతంలో దిగారు. స్తోత్రం కాక ఇలాగ మనం ధ్యానం చేస్తూ అక్కడి నుంచి దేవుడు విడుదల చేస్తాను. వారు మొట్టమొదటిగా ఐగుప్తు నుంచి తప్పించబడి ఐగుప్తు రెండింతల శ్రమ నుంచి తప్పించబడినందుకు ఇశ్రాయేలు కుటుంబాలని ఎక్కడ రావాలి? దేవుడి యొక్క బంధనానికి రావాలి. అంటే వారి శ్రమలో నుంచి, కష్టాల్లో నుంచి, బాధల్లో నుంచి, సమస్యల్లో నుంచి తప్పించాడు కనుక ఆనాడు ఇశ్రాయేలు ప్రజలను ఎక్కడ రమ్మన్నాడు దేవుడు? ఆయన సన్నిధికి రమ్మన్నాడు. రెండో విషయం అదే అధ్యాయంలో చూశారు. అది ఎలాంటి దాసత్వంలో ఉన్నారని ఆలోచన చేస్తే ఆ 19 వచ్చిన మనం చూసాం. ఏదో దాసత్వం ఉన్నవారు, దాసత్వంలో ఉన్నారు కనుక వారిని విడిపించాడు కనుక అందుకు వారు దేవుడి యొక్క సన్నిధికి రావాలి చేస్తూ ఉంటారు. ఏ దాసత్వం ఉన్నవారు? వారు ఎలాంటి దాసత్వం ఉన్నారు? ప్రభు యొక్క దాసత్వంలో. అంటే దాసత్వం పడవలు కదా మగ్గిపోతున్నారు. మన భారతదేశంలో బ్రిటిష్ వారు ఎలాగైతే మనం బ్రిటిష్ బానిసలుగా వాళ్ళు ఎలాగైతే చేశారో అలాగా ఇశ్రాయేలు ప్రజలు కూడా పరువు చేతులు ఎలా ఉన్నారు? బానిసలుగా ఉన్నారన్నమాట. ఒక పరువులుగా ఉన్నారన్నమాట. వారి చేతిలో నలిగిపోతున్నా వారి దేవుడు ఏం చేశాడు? విడుదల చేసినందుకు వారి దేవుడి సన్నిధిలో కుటుంబాల్లో ఉన్నారు. మూడో విషయం అదే వచ్చిన మనం చూసినప్పుడు బాధలో ఉండి వారు బాధ అనుభవిస్తూ వారు తెలియక ఎంతో కష్టాలు పడుతుంటే ఆ కష్టాల నుంచి కూడా దేవుడు ఏం చేసిన వారిని తప్పించాడు. చూడక మనం చూసాం, ఎవరు చూసారా? ఆ 18 వచ్చిన మనకు కనబడుతుంది కూడా. చూడమని దేవుడిని హోమై రాదునా సెలవిచ్చాడు. నేను ఇశ్రాయేలు ఎక్కడ తీసుకుంటాను? ఐగుప్తు దేశం నుంచి రెండు తప్పించడం. 2 వంశముల నుంచి మిమ్మల్ని తప్పించాడు. 3 బాధల నుండి ప్రజల వంశం నుంచి మిమ్మల్ని ఏం చేశాడు? బాధల్లో నుంచి తప్పించాడు, దాసత్వంలో నుంచి తప్పించాడు. ఇంకేం చేశాడు? ఆ ప్రజల యొక్క చేతిలో నుంచి మిమ్మల్ని ఏం చేశాడు? మిమ్మల్ని విడుదల చేశాడని స్తోత్రం చెప్పండి. 2 చేతులతో మిగిలిన హల్లెలూయా. ఇంకా ముందుకు వెళ్తే మనం చూస్తూ ఉన్నాము. చూడండి 4 చూస్తే అక్కడ మనకు కనపడుతుంది శాపము నుండి దేవుడు మనం ఏం చేశాడంట? విడిపించాడు. ఏ శాపం నుంచి విడుదల చేసిన వాళ్ళే? ఐగుప్తు యొక్క బానిసత్వం యొక్క శాపముల నుంచి దేవుడు వారిని విడుదల చేశాడు. 4 విషయాలు మనం చెప్పుకోండి ఇప్పుడు. 1, ఎందుకు వారు ఐగుప్తులో ఉన్న వారందరూ కూడా దేవుని సన్నిధికి రావాలి? 1, ఐగుప్తు నుంచి వారిని తప్పించినందుకు. 2, దాసత్వం నుంచి బయటికి వచ్చినందుకు. 3, బాధల నుంచి బయటికి వచ్చినందుకు. 4, శాపము లేకుండా వారి నుంచి విడుదల పొందినట్టు దేవుడి సన్నిధికి వారు రావాలి. ఇంకా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తూ ముందుకు వెళ్తున్నప్పుడు చూడండి 19 వచ్చిన వాళ్ళు చెప్తాం. అదే అధ్యాయంలో 19 వచ్చిన చూస్తే ఏమైనా ఉంటారా? అయినను మీ దురాశలన్నిటినీ ఉపద్రవాలన్నిటినీ పోగొట్టి మిమ్మల్ని రక్షించి మీ దేవుని మీరిప్పుడు విసర్జించి మా మీద ఒక రాజు నియమించమని ఆయన అడిగి ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మీ గోత్రంలో చెప్పిన మీ కుటుంబాలు చెప్పిన మీ యెహోవా సన్నిధికి హాజరు కావాలని స్తోత్రం కలుగును. మనం ఎందుకు దేవుడి సన్నిధికి రావాలి అని ఆలోచన చేస్తే వాళ్ళు పురాలోచనలు పోగొట్టాడు దేవుడు తెలుస్తుందా? ఏ పోగొట్టాడు చెప్పండి? గది చెప్పండి. ఏ పోగొట్టాడు అంటే దురాలోచన అంటే ఏంటి? శరీర సంబంధమైన ఆశలు, కోరికలు, చెడు ఆశలు, దురాశలు అనగా దుఃఖానికి చేస్తూ ఆ దురాశ. ఆశపడడం తప్పు కాదు, అతిగా ఆశపడమే కోరుకోవడం తప్పు కాదు, మరింతగా గాల్లో కోరుకోవడం స్తోత్రం. చాలా మంది నేను అలా చేసాను, ఎలా చేసాను అంటారు తప్ప క్రియారూపంలో ఏది
ఏదైనా ప్రయత్నిస్తేనే ఏదైనా చేస్తానో లాభమో నష్టమో తెలుస్తుంది. ఏమి చేయకుండా నేను అది చేస్తాను ఇది చేస్తాను నేను అంతస్తు బిల్డింగ్ చేస్తాను అబ్బో అద్దలేదు ఎత్తలేదు అంటాడు. తాగుపోతాడట, తాగేసి అమ్మ రాత్రికి ఇల్లుగా చేస్తానే పొద్దున వేసినప్పుడు అని కూడా తాగినంత పొద్దు తిరిగిపోయిన తర్వాత ఇల్లు లేదు ఏమి లేదు అలాగంటే తాగిపోతాడు. చాలా మంది పిల్లలు వచ్చినప్పుడు మా అమ్మ నాన్న బాగా చూసుకోవాలి, మా అమ్మ నాన్న బాగా చూసుకోవాలి, బాగా చదువుకుని మంచి ఉద్యోగం సంపాదించాక బాగుంది చూడడం తల్లిని చూడడం ఏది అప్పుడు వ్యాపారాలు ఎలా వస్తే ఎక్కడ వచ్చేసేది ఎగిరిపోతారు. కొంతమంది పట్టించుకోలేని వారు ఉన్నారు తెలుస్తుందిరా. ఇప్పుడు అడగండి ఇప్పుడు ఏం చేస్తావు అంటే నేను బాగా చదువుతుందండి మంచి ఉద్యోగం సంపాదించి ఏం చేస్తాను మా తల్లిదండ్రులు చూసుకుంటాను. పెళ్ళి అయిన తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత అమ్మ 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 10 రోజులు ఉంటానంటే అమ్మాయికి వద్దామా అక్కడికి వెళ్ళిపోతాను అమ్మ మేము వద్దామా ఎక్కడికి వెళ్ళిపో చెల్లింది కదా మోగింటురా నేను ఖాళీ లేదు కదా అంటారు. కొంతమంది పెన్షన్ కొనుక్కుంటూ ఉంటున్నాం. అమ్మా చాలా నెలకెంత పెన్షన్ ఇప్పుడు 5,000 పెన్షన్ చూసేవాళ్ళు కొంతమంది ఉంటారు తెలుస్తుంది కానీ కాక రెడ్డి చేద్దామా సోదరు చెప్తామా వాటిని వీటిని వీడు ఆశించి చూసేది కాదు దేవుని ప్రేమ దేవుడు సోదరు కానీ కాక రెడ్డి చేతులు ఎత్తండి దగ్గరగా చెప్పండి. ఇక్కడ ఆశలు కోరికలు దురాశలు లేని ఆశల చేత ఏం చేస్తుంటారు అంటే దేవుడు కూడా విడిచిపెడుతుంటారు. ఎవరు పండుగల్లో అందరూ కూడా దేవుడు సరిది ఏం చేస్తే దేవుడు అమ్మేస్తుంటారు అది చెప్పండి మాట్లాడండి. ఆదివారి కుటుంబం ఆలోచి నువ్వు ఎక్కడికి వెళ్ళి చెప్పండి దేని ఆశించిందా ఈ రోజు భూమి కూడా ఆశించేవా అంటే ఈరోజు దేవుడు సరిది దొంగిలించావు లేదా? ఈరోజు దేవుడు పంపిన దేవుడి ఆశలు పోగొట్టుకున్నావు లేదా? ప్రతి చెప్పిన 500 కోసం 300 రోజు కూలి కోసం ఆ రోజు ఇస్రాయేలు లేనప్పుడు యేసు కూడా అమ్మేశాడు. ఈ రోజు పిన్న దేవుడి సన్నిధిలో నేను ఆ నక్షత్రం ఆదివారం మాట్లాడండి యేసు శనివారం మాట్లాడండి నా ప్రాణం ఉన్నంత వరకు పొద్దున ప్రాణం ఉన్నంత వరకు అప్పుడు అంతలేదు ఎంతలేదు ఏం చేస్తుంది చేతులు జోడించి మనం ఇప్పుడు ఆ బాప్తిజం కోసం మాట ఇచ్చావా లేదా? చెప్పండి ఇచ్చావా లేదా? 6 ఊరైనా 3 6 అయినా కష్టమైనా నష్టమైన ఎక్కడ కనబడాలి? మాట్లాడండి ఎక్కడ కనబడాలి? దేవుని సన్నిధిలో వేసుకోగలిగాలి కాక అంటే ఏం మారాలి? మనసు మారాలి. మనసు ఉంటేనంట మార్గం ఉందండి. ఏం చెప్పడం ఏముందంట? మనసు ఉంటే మార్గం ఉందండి. ఎవరిని కోరుకుంటుందో ఎంత ప్రేమ ఉందండి. చిన్న కౌరు చెప్పడా అబ్బాయి ఎంత దూరమైనా వెళ్తాం. ఎందుకు ఏముందని మారాలి మారాలి మనసే మారాలి చేస్తారు. మనము మాదిరి అయినప్పుడు ఇతరులు ఏం చేయాలి? మాదిరిగా ఉండాలి. మీరు మారుమోజుకుంటే దేవుడు సంతోషిస్తున్నారంటే మనం ఇతరులకు ఏ ఆదివారం ఏది పెరిగి రాదు గుడి మానేసని మాట మన మీద చెప్పాలి. రాని కూడా జాగ్రత్తగా చూసి ఇప్పుడు వరకు తన వరకు యేసయ్య ఎక్కడ వస్తాడు? మధ్యాకాశానికి వస్తాడు. మొదటిసారి వచ్చాడు ఎక్కడ వచ్చాడు? భూమి మీద వచ్చి ఏం చేశాడు? అందరి కొరకు ప్రాణం పెట్టాడు. ఇప్పుడు రెండోసారి వస్తున్నాడు. ఎక్కడ వస్తాడు? మధ్యాకాశానికి వస్తాడు. ఆ మధ్యాకాశానికి భూమి మీద ఉన్న మనం ఎక్కడికి వెళ్ళాలి? ఆయనతో పాటు వెళ్ళాలి. దేవుడు స్తోత్రం. ఆయన ఆదివారం
ఒక దినము 1000 దినాలతో పోల్చినప్పుడు ఒక ఆదివారం రాకపోతే ఎన్ని దినాలు పోగొట్టుకున్నట్టు మనం. వీళ్ళ దేవుడి పిల్లగా ఆదివారం వెళ్తానే కానీ మనసు ఎక్కడ ఉంటుంది, కానీ మనసు ఎక్కడ ఉండదు. ఇప్పుడు మనసు వచ్చాను అని అతను పనికి వచ్చేసాను అంటాను ఉంటుంది, మనసు భయం ఉంటుంటుంది. ఇవాళ గుడికి వచ్చాను అని తర్వాత కొడిపోయింది అంత అమ్మ ఏమంటానంటే ఇవాళ గుడికి వెళ్ళదని దేవుళ్ళకి శిక్ష ఇచ్చేసాడంట తెలుస్తాం. వంట సాయంత్రం వచ్చిందాక అనుభవం తర్వాత కొరడు ఉంటాడే ఆ సీసం గారి కేజీ నూనె చేత వాడి వచ్చాడు ఎంతో. నాకు తెలిసి ఇవాళ ఆదివారం భూమిపోలు అయిపోయింది కేజీ నూనె అంట తెలుస్తాం. పోయి ఇంటి దగ్గర కూర వండుతున్నప్పుడు కావకుండా ఆ కేజీ కారణం కింద అనుకోండి ఏమంటది ఇవాళ ఉడుకోవాలని అన్ని ఆ భూమిపోలు అయిపోతాడు అనుకుంటా తెలుస్తాం. నువ్వు గుడుకు రాకపోతే నూనె డబ్బాలు పీడ లేకపోతే కారణం డబ్బాలు వలవేసి దేవుడు కాదు, మన దేవుడు దేవస్థానం కాదు కదా. హల్లెలూయా. ఎందుకు చెప్తున్నా సార్ దేవుడి ఆశ్రయం పోకుండా ఆ ఆదివారం నీ మధ్యేమో ఆ ఆదివారం నీ మీద రావాల్సిన ఆశీర్వాదం నీ మీద వచ్చే చెయ్యి వేరే మీద వెళ్ళిపోతేమో జాగ్రత్త తెలుస్తుంది. ఎప్పుడు ఎలా దీవించబడతారు ఎవరికి తెలియదు. అందుచేత ఎప్పుడు నా వంతు లైన్ వెళ్ళండి చెప్తారా అదే బియ్యానికి వెళ్తానండి ముందు వెళ్ళమని చెప్పి వెనకాల వెళ్ళమని ముందు ఇచ్చేస్తారా ఏం చేస్తా నీ వంతు రావాలి. నీ వంతు వస్తే నేను ఇచ్చాను. ఎప్పుడు నీ వంతు ఆదివారం వస్తున్నావు ఈ వారం కాదు వచ్చే వారం దీపిస్తాను అని ఆశతో దేవుడి సంగతి రావాలి, ఆ ఆశీర్వాదం పొందాలి దేవస్థానం కానీ. ఆదివారం వెళ్ళి కూలుకుంటే మీరు ఎదురుకుంటాను చూడు ఒకసారి దేవస్థానం ఆలోచించు. వీళ్ళ సాయంత్రం 5 మనసులో 5 దిగుతాడు ఎదిగేమో దేవుడు ఉదయపడు ఇదిగో నా సన్నిధి దొంగిలించి సంపాదన సిల్లు సంచిలో చేస్తున్నట్టు దేవస్థానం సిల్లి సంచి ఏంటన్నా కింద దానికి ఏముందా సంచి కాణం ఉందండి, డబ్బులు ఎంత ఉంటాయా జేబు కాణం లేకుండా వేసుకున్నాం. ఆడికి వెళ్ళిన తర్వాత ఇలాగే అంటున్నాం జేబు కిందకు వచ్చేస్తుంది. ఏమొచ్చేస్తుంది జేబే ఏమైపోయింది జేబి కాణం ఉన్నాయండి ఏమైపోయా దాని ఎక్కడ పడిపోయాయి తెలుస్తుంది ఉందో ఏంటి ఆదివారం వాడేదో రెట్టింపు కదా ఎక్కడ ఎక్కడ ఎక్కడని మాట్లాడబెట్టి నడుడుకోనో కాలు నొప్పుకోనో ఏ నొప్పుకోనో తల నొప్పుకోనో గ్యాస్ నొప్పుకోనో బీపనో సూరనో ఏదో అదే రెట్టింపు వెళ్ళిపోతా తెలుస్తుంది. హల్లెలూయా. కనుక ఎందుకు ఈ బలహీనతలు వస్తున్నాయి, ఎందుకు ఆ సోదరులు ఎదురవుతున్నాయి, ఎందుకు శరీర సంబంధమైన వీళ్ళ బలహీనతలు వస్తున్నాయంటే ఎక్కడో లోపం ఉంటేనే కదా జరుగుతుంది వస్తుంది. రెడ్డి చేతి చెప్తామా శోభం చెప్తామా దగ్గరగా చెప్తామా బిడ్డ నష్టము అప్పులు తప్ప తెప్పలు తప్ప ఏమి కలవడదే వస్తుంది కాక. రెడ్డి చేతి చెప్తామా విశ్వాసమేమో లోక సంబంధం కాదు, విశ్వాసమేమో లోకస్తులు కాదు, దేవుడి బిడ్డల మీద లోకస్తులు కాదు, క్రైస్తవుల మీద లోక సంబంధం ఉండకూడదు, ఆత్మ సంబంధం వల్ల భక్తి చేయాలి. స్తోత్రం చెప్పండి. ఇశ్రాయేలు ప్రజలు ఎందుకు వెళ్ళాలని చెప్తున్నారు? ఇశ్రాయేలు ప్రజలు ఎందుకు వెళ్ళాలంటే దురాశ నుంచి దేవుడు వారి కోరికల నుంచి వారి యొక్క బాధ నుంచి వారి కష్టాల నుంచి వారి సమస్యల నుంచి వారి రాష్ట్రం నుంచి దేవుడు విడుదల చేశారు కనుక వారందరూ మందిరానికి రావాలని చెప్పి అక్కడ చదువు మాట మరొకసారి చెబితే ఆయన 19 వచ్చిన మరొకసారి చదవండి. 19 వచ్చిన ఇశ్రాయేలు అది పొందవచ్చు అయిన మీ దురాశలన్నిటినీ అది వచ్చిన ఉపక్రమములన్నిటినీ పోగొట్టి మిమ్మల్ని రక్షించిన మీ దేవుణ్ణి మీరు ఇప్పుడు విసర్జించిరి. ఏం చేయాలన్నా ఆమె ఏం చేయాలని విసర్జించాలని. చాలా మంది కష్టాలు అన్నప్పుడు ప్రభు నేను అలా ఉంటాను నేను ఇలా ఉంటాను నేను గవర్నమెంట్ వేసుకుంటాను అది చేస్తాను
చెప్తున్న మాట అక్కడ ఏమన్నా కిందకు చూద్దంటే ఆడేమన్నాడు అంటే చదవండి. కాబట్టి ఇప్పుడు మీ గోత్రములు చొప్పున మీ కుటుంబములు చొప్పున మీది యెహోవా సన్నిధికి అవి ఆదర కావాలను. అవి ఏం కావాలి? ఆదరే. ఆదర ఉండాలి. కాలేజీకి వెళ్ళండి, స్కూల్ కాలేజీ పిల్లలకి ఏముండాలి? ఆదర. లేకపోతే ఆటకైతే మొదటిదాకా పిల్లలకి తల్లి కోసం డబ్బులు పడాలంటే ఏముండాలన్నాడా? మాట్లాడి 100 దాకా ఉంటేనే కానీ వాడు అకౌంట్లో చెప్పండి. మాట్లాడండి. ఆదరణ చెప్తున్నా సుమా. హాజరు ఉండాలి, క్రమంగా ఉండాలి. స్కూల్కి వెళ్ళాలి, హాజరు ఉండాలి, మాట్లాడాలి. ఎలా ఉండాలి? అదే స్కూల్కి వెళ్ళా, కాలేజీకి వెళ్ళా క్రమంగా ఉండాలి. ఉద్యోగం వెళ్ళే వారికి ఉద్యోగ పరిస్థితులు కూడా ఉండాలి. నేను అంటున్నా, ఏదో బండి వెళ్ళిపోతున్నారు, చక్కగా కూర్చుని వస్తున్నారు, రాసేసి వచ్చేస్తారు అనుకుంటారు, ఆడుకుంటున్నారు, రేపు ఆడుకుంటున్నారు. వెళ్తారు పొద్దునే మొహం వేయాలంటే అమ్మా ఏమైనా మొహం పెట్టలేదు, ఏమి వేయాలి అమ్మ తమ్మ వేయాలి. ఆవిడ అమ్మది తమ్మ మొహం పెట్టలేదా? ఏం వాళ్ళదంటే వీడు ఉద్యోగం రాలేదు తెలుస్తుంది. ఆప్షన్ వీడు ప్రతిరోజు వాడు వెళ్ళేటట్టుకి ఎంత జాగ్రత్త తీసుకుని వాడు నెల చేస్తున్నాడే. మరి మీకు ఏమి లేకుండా అన్ని ఇస్తున్న దేవుడికి మనం ఎంతగా లోపడాలి? మనం ఇంకెంతగా దేవుడికి బిడ్డ లోపడి నడుచుకోవాలి. ఓలు ఉచితంగా తింటాం, గాలి ఉచితంగా పీలుస్తున్నాం, నీరు ఉచితంగా తినలేదా? అన్ని తినలేదా? అగ్గి ఫ్రీగా దొరుకుతుందా లేదా? అంటే తెలుగుతుందా లేదా? ఎలాగైతే అగ్గిపెట్టి ఎలా తెలియకుండా ఉన్నవా? అన్నం పొందేదనే ఉడుకుతుందనే దానికి ప్రకృతి జరుగుతుందండి. ఎలా జరుగుతుంది? అవన్నీ మీద తగ్గిస్తున్న వాడు దేవుడు. కనుక దేవుడికి సన్నిధిలో క్రమబద్ధంగా ఫ్రీగా అన్ని ఇస్తుంటే మనుషులైతే అమ్ముకుంటారు. ఇది దేవస్థం కానీ దేవుడు ఉచితంగా మనందరికీ అది. చూడండి, హాస్పిటల్లో ఉన్నవాడికి ఆక్సిజన్ కావాలంటే అప్పుడు ఏం చేస్తాడు? మాట్లాడండి. వాడికి గాలి కావాలి, ఆక్సిజన్ కావాలని చెప్పండి, ఏం చేస్తారా? అక్కడ కొనుక్కుంటారా? ఆయన ఎంతకి ఆక్సిజన్ ఎంతని కూడా డబ్బులు ఇవ్వాలి. ఇప్పుడు ఫ్రీగా స్పీడ్ చేస్తాం, బయటకు చేస్తాం, అవుట్ చేస్తాం, బయటకు చేస్తాం, గాలి లాగేస్తున్నాం. మరి దీంట్లో ఎవరు ఎంటారు? ఏంటంతేనా? హాస్పిటల్లో మీద బతకడానికి అక్కడ గాలికి అవసరమైనప్పుడు ఏ కడతా? డబ్బులు కడతా. ఇప్పుడు ఏ డబ్బులు కట్టలేదే? మరి దేవుడు ఇంతగా చూస్తుంటే మనము దేవుడి సేవ ఉండాలా ఉండగలదా? రావాలా రావగలదా? ఆయన సేవించాలా సేవించగలదా? మరి ఎలా వస్తుంది మనకు ఆశీర్వాదం? ఎలా వస్తుంది మనకి దీవెన? ఎలా వస్తుంది మనకు భక్తి? ఎలా వస్తుంది దేవుడు సన్నిధికి వెళ్ళాలంటే చాలా అంటే ఎలా నేర్చుకుంటారో తెలుసుకోవాలి కదా. రెండు చేతులు ఇద్దామా? సోదరు చెప్తామా? ఇద్దరు చెప్తామా? ఇశ్రాయేలు ప్రజగా అక్కడ పొదువులతో ఉపద్రవం నుంచి ఆగినప్పుడు వచ్చిన శ్రమ నుంచి ఏం చేసినా తప్పించాడు. అందుకే వాళ్ళందరూ కూడా ఎక్కడ రావాలి? ఇశ్రాయేలు ప్రజలు. అందుకే పదార్థులకు ఆజ్ఞ ఏంటంటే ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా శనివారం అనగా 7వ దినము నా యజమానుడు నా మందిరములు మీరు ఎలా కొనమన్నాడు? నిర్మాణానికి వెళ్ళిపోదాం. సార్ చూడండి, 20వ అధ్యాయం వచ్చేయండి. 20వ అధ్యాయం వచ్చేస్తే 20వ అధ్యాయంలో మనం జాగ్రత్తగా పదార్థులు వాక్యం చూస్తున్నాము. 20వ అధ్యాయం నిర్మాణం 20వ అధ్యాయంలో దేవుడి ఆజ్ఞలన్నీ చదవాలి. అవేది అక్కర్లేదు కానీ ఇప్పుడు వచ్చి చదువుకున్నా. విశ్రాంతి దినము పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుటకు 6 దినములు నీవు కష్టపడి నీ పనంతయు చేయవలెను. 7వ దినమున నీ దేవుడిని యెహోవా విశ్రాంతి దినమున దానిలో నీవైనను నీ కుమారులైనను నీ కుమార్తెలైనను నీ దాసులైనను నీ
పరిశుద్ధమైన దినము కనుక ఎవరికే? ఇశ్రాయేలు. ఈ ఇశ్రాయేలు అందరూ కూడా ఏదో మీరు 6 రోజులు వ్యాపారం చేస్తారో, గొర్రెలు మేపుకుంటారో, ఒట్లు మేపుకుంటారో, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, మీ ఇష్టం. కానీ 7వ రోజు మాత్రం మీ పనులన్నీ ఏం చేయాలి? ఎక్కడో అక్కడ ఆఫ్ చేసి మీరు నా సన్నిధికి వచ్చి ఎవరన్నారు కదా, ఇదిగో ఆమె యజమాని రాలని అలాగే వారి కుమార్తెలను కుమారులను ఇంట్లో పని చేస్తారే పనులు, మగవాళ్ళైతే మగవాళ్ళు, ఆడలైతే ఆడలు. పరదేశి అంటారా? పరదేశి అంటే దూరం నుంచి వచ్చిన మనకి ఎవరైనా బంధువులు వచ్చాక బంధువులు ఎక్కడ తీసుకురావాలి? మందిరానికి. ఒడ్డు మీద కూర్చోకూడదు. అలా ఆదివారం వస్తారు, నీ బాధలు ఎక్కడ చెప్తారు. చుట్టాలు ఎప్పుడు వస్తారు? ఖాళీ చూసుకుని ఆ సెలవు ఇంటికి వస్తే ఇవి మాకు మారేసి పాలు బిర్యానీ పెట్టి కూర్చోబెట్టాడు. ఇది గుడి ఉండదు పాలు. ఇశ్రాయేలు చెప్పిన మాట ఎవరు ఉపవాసం ఉండి అది రమ్మని చెప్పాడు. మరి మనం మీరు ఎప్పుడు వెళ్ళాలి? మరి మనం ఎప్పుడు దేవుని మందిరం రావాలి? అనేది ఇశ్రాయేలు విశ్రాంతి దినమును ఆచరించమన్నాడు. వాళ్ళు మీరు 6 దినాలు కష్టపడి దేవుని మందిరం అన్నాడు. మరి మనం ఇప్పుడు ఏం లేదండి కొందరి మండలంలో అని ఆలోచన చేస్తూ ఇప్పుడు మనం ఎవరి గురించి తెలుసుకున్నాం? ఇశ్రాయేలు దేవుని యొక్క మందిరానికి ఎందుకు వారు వెళ్ళాలి అని ఆలోచన చేసి 7 విషయాలు మీకు తెలియజేస్తున్నాను. ఒకరు ఐగుప్తు నుంచి వారు విడుదల పొందనందు, 2వ వారు దాసత్వం నుంచి విడుదల పొందనందు, 3వ పిల్ల వారి పాత్ర నుంచి విడుదల పొందనందు, 4వ వారి శాపముల నుంచి విడుదల పొందనందు, 5వ వారి దురాశలు కోరికల నుంచి వారు విడుదల పొందనందుకు, 6వ ఉపద్రవము లాంటి పరిస్థితుల నుంచి వారు విడుదల పొందనందుకు, 7వ అన్నిటి నుండి ఆయన రక్షించాడు కనుక దేవుని స్తోత్రం. చూడాలి కూడా మనం చూస్తే పక్కన చూస్తే దేవుడు ఏం చేశాడన్నా వాళ్ళందరినీ కూడా ఏం చేశాడు? రక్షించాడు. దేవుని స్తోత్రం. కానీ ఆ పక్కన నామాలు కూడా కనపడతాడు మనకి. అన్నిటి నుండి దేవుడు వాళ్ళు ఏం చేశాడు? రక్షించాడు. అందుచేత ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా వారు ప్రతి వారం ఎక్కడికి వెళ్ళి వారు దేవుడి యొక్క మందిరానికి వెళ్తూ ఉండేవారు. ఇప్పుడు ఈ ఆరోగ్య క్రైస్తవులుగా మనము క్రైస్తవ కుటుంబంలో మనం ఎందుకు దేవుని మందిరానికి వెళ్ళాలి అని ఆలోచన చేస్తే మనం దేవుడికి మొదటి మాట శత్రువు వచ్చేది నుంచి మనం విడుదల చేస్తుంది. మీరు చెప్పండి, శత్రువు యొక్క హలో మొదటి మాట అంటే మనం ఎందుకు వెళ్ళాలి క్రైస్తవులుగా? మనము దేవుని విడుదలగా నమ్ముకున్నందుకు మనము ఎందుకు వెళ్ళాలి అంటే శత్రువైన సాతాను చేతులని దేవుడు మనం ఏం చేశాడు? అపవాదులుగా కబంధ హస్తాలలో కూలిపోతూ ఆ సాతాను చెప్పినట్లుగానే మనం ఇంతవరకు ఏదిగా దేవుని ఎదురు రాకముందు, దేవుని ఎదురు రాకముందు, అమ్మా దేవుని ఎదురు రాకముందు, అమ్మా దేవుడు తెలుసుకోకముందు, అమ్మా ఇలా గుళ్ళో కూర్చోలేనప్పుడు మనం మందులో బయట ఉన్నప్పుడు ఏమేం పని చేసేవాళ్ళం? దేవుని వ్యతిరేకమైన పనులన్నీ కూడా చేసి ఎక్కడ భూజాలు పెడితే అక్కడికే వెళ్ళేవారు వెళ్ళలేదా? మాట్లాడండి. ఎక్కడ భోజనాలు పెడితే అక్కడికే మీరు వెళ్ళారు లేదా? నేను ఆమె వెళ్ళాను. తెలిసిన తర్వాత రక్షింపబడిన తర్వాత దేవుడు పిలిచిన తర్వాత ఆ తప్పేంటో తెలుసుకున్నాను. అప్పటి నుంచి మళ్ళీ వెళ్తామా? ఇప్పుడు వెళ్ళి కూర్చోంతా పాటగారికి ఫోన్ చేస్తానంటే ఎలా ఉంటుంది? ఫోన్ చేద్దామా? రెడీ చేద్దామా? అలాంటి వాళ్ళు లేకపోతే రెడీ చేద్దాం తెలుస్తుంది. తెలియదు కానీ పక్కన తినేసి చూడంటారు. కనుక దేవుని విడుదల మనము దేవునిగా సన్నిధిలో మనం ఒకప్పుడు శత్రువు చేతిలో ఉన్నాము. ఎప్పుడైతే యేసు ప్రభువుని తెలుసుకున్నామో శత్రువు నుంచి విడుదల పొందాలేమో. శత్రువు అత్తగారా? మన శత్రువు మన శత్రువు తల్లిదండ్రులా? లేదా మన శత్రువు ఫ్రెండ్సా? ఏంటి మన శత్రువు? విశ్వాస శత్రువా? మాట్లాడండి. విశ్వాస శత్రువు అండి? లేదా శత్రువు అండి? కాదు. ఇలాంటి
అది క్రైస్తవ కుటుంబాలు ఒకరు వచ్చి ఒకరు రాకపోవడం, కుటుంబం అంతా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఆదివారం ఎంత పడినా సరే ముందుగానే వారము వండునే ఆదివారం వస్తుందంటే టక్క శనివారం వచ్చినకి అన్ని గుర్తు చూసుకుని ఆదివారం ఏ పని ఎక్కడ ఉన్నాయి. చాలా మంది చేస్తారు ఆదివారం కూడా అయితే అమ్మాయి గుంట గుర్తు చేసుకున్నామని అనుకుంటాం. ఏంటి అప్పుడు ఈ లోపల పొలకపోతాం. మరి రోజు డైరీకి చూడేవాడా పొలవడా చూడు కావాలి తెలుస్తాను కదా. ఇక రోజు పడితే వెళ్ళిపోతే ఆదివారికి దేవత పడి కంగారు పడి అన్న పొలముంది. అవే ఆదివారం గుడి కదా ప్రత్యేక చేయాలి. ఇస్త్రీ ఎవరో తప్పుడు వరకు గుర్తు ఉండదు. ఆదివారం కదా ఇస్త్రీ పెడితే కానీ ఇస్త్రీ పెట్టినప్పుడు చేస్తాం. ఇస్త్రీ మిగతా రోజు ఏం చేసింది దేవత? ఆదివారం తెచ్చుకొని పర్యటన తెచ్చుకున్నది ఏంటి? మేరా షాంపూ, సిక్స్ షాంపూ, డవ్ షాంపూ. ఎప్పుడు శనివారం ఏం చేసిందో అప్పుడు అడగడానికి తెచ్చుకుని లోపల పోయారు. ఏమైపోతే మన ముందు పొగపోయిందంటే గ్యాస్ అంతా తిప్పుకొని వెళ్తుంది దేవస్థానం. పొగపోయిన మొత్తం కాలేమో దేవస్థానం గ్యాస్ పోయినట్టు ఆదిపైన వాళ్ళకి ఏం చేస్తుంది? వెలిగిస్తుంది. అదే పెళ్ళి వచ్చి శుభ్రం మాడిపోతుంది. తర్వాత ఈ మీద రెడీ చేయండి దేవస్థానం కదా. నువ్వు ఏ సేట్ పెట్టుకోవాలనుకున్నావో, ఏ బట్టలు వేసుకోవాలనుకున్నావో, నువ్వు ఎలా రావాలనుకున్నావో ఎప్పుడో శనివారమే దేవస్థానం. అప్పుడప్పుడు పరిగెట్టకూడదు, అప్పుడప్పుడు ధైర్యం చేసుకోకూడదు, అప్పుడప్పుడు పనులు పెట్టుకోకూడదు. ఆ పనుల వల్ల సమయానికి రాలేవు దేవస్థానం. ఆదివారం అనుకుంటా కొంతమంది బిర్యానీ ఆ రోజు ఎంత సేప అప్పుడు తిట్టుకుంటాడు. కానీ ఇది ఉడిపోతే ఉడిపోయి దాకంటారు. కానీ చెయ్యకపోతే తప్పదు, చేయాలి. ఏంటి ఆ సేప చేసే టైం అంతా అయిపోతుంది. పొడి కడిగేసి పక్కన పెట్టవుతుందా? మనం పోయి మీద ఉడికి రాకపోతున్నాం. వెళ్ళిన తర్వాత ఏం చేస్తాం? 11 గంటలు కాదు మనం తినేది ఎప్పుడో 1 గంటకి దేవస్తాం. ఏది చేద్దాం? 2:30 అయిపోతుంది. మరి అంత టైం ఉన్నప్పుడు ఆదివారం 11 గంటలకి ఆరాధన ఇప్పుడు వెళ్ళిపోయింది. మనం ఏం చేద్దాం చెప్పండి? ఉపవాసంతో రావచ్చు దేవస్థానం. రెండు చేరుతున్నామా? స్తోత్రం చెప్తున్నామా? విశ్వాసం ప్రార్థన మొదటిది, పాట మొదటిదండి. అప్పుడు ఉరుగు పొరుగు కేకలు ఏంటి ఇలా కంగారుగా రావడం వల్ల మన ఆసక్తి కాస్త ఏమవుతుందిగా దేవుడు స్తోత్రం. సిద్ధపాటు ఒక రోజు ముందు వెళ్ళాలి. ఇక 5 రోజు సాయంత్రం 7 గంటలకి ట్రైన్ లేదా బయట ట్రైన్ ఆ రోజు బయలుదేరుతాం. 2 రోజులు ముందు బయలుదేరుతాం. తెల్లవారుజామున 5 గంటలకు రాపిన అక్కడ ఏడుపడిన విమానం ప్రయాణం అయితే ఇక్కడ 5 గంటల బయలుదేరి చెప్పండి. అంటే రోజు ముందు వెళ్ళిపోతాం. సాయంత్రం వెళ్ళినా సరే అప్పటికి అందుకోలేవు. 7 గంటల ట్రైన్ ఎక్కినా సరే అప్పటికి అందుకోలేవు. ఎందుకంటే ఈ రోజు 7 గంటలకి అయితే పొద్దున 6-7 గంటలు దిగుతాం. హైదరాబాద్లో ధరిస్తోంది. రెండు చేతి ఎక్కండి, దగ్గరగా చెప్పండి, సంతోషంగా చెప్పండి. అంటే ప్రతిదానికి సమయంతో కానీ దేవుడి సన్నిధికి రావడానికి సమయం మాత్రం బాగుండదు. స్తోత్రం చెప్పండి. దేవుడి మందిరములో దీవించబడిన ఆశీర్వదించబడిన సమయానికి పదే దేవుని క్రమశిక్షణ అర్థమైపోతుంది. దేవస్థానం నీ ఫలితము మొదటి మీట్లోనే నువ్వు ఇంకా క్రమం లేకపోతే మిగతా వాళ్ళు ఏం క్రమం ఉంది? మొదటి దాంట్లోనే మనం అందరికీ కూడా సమయానికి ముందే ఒక 5 నిమిషాల ముందే వచ్చి ప్రార్థన చేసుకునే విశ్వాసంగా ఉన్నాడు మందిరాల్లో. దేవస్థానం వచ్చిన తర్వాత మూస్తూ అనుకోకూడదు. ఎందుకు వచ్చావు దేవుడి మందిరానికి? ఎందుకు వస్తున్నావు మందిరానికి? అందరికీ ముందే ప్రార్థన
నీ అవసరం తీరుతా, నీ కష్టాలు తీరుతా, నీ బాధలు తీరితే దేవుడి సన్నిధిలో అడిగితే ఏమన్నట్టు జరగన్నట్టు ఏదైనా ఉందా? చెప్పండి, ఏమైనా ఉందా? ఏమైనా ఉందా? ఆయనకి అసాధ్యమని ఏది లేదు. కనుక క్రైస్తవులు మనందరూ కూడా ఎందుకు మందిరానికి వెళ్ళాలంటే మన శత్రువు చేతి అపవాది చేతి నుంచి మనల్ని విడుదల. ఇక రెండో విషయం ఏంటంటే మనం ఎందుకు కూడా ఆ దేవుని సన్నిధికి వెళ్ళాలి అంటే మనల్ని కూడా కూడా మరణం అనే బానిసత్వముల దేవుడు ఏం చేసిన దాసత్వముల నుంచి విడుదల చేస్తాడు. ఒక మనుషుని ద్వారా ఏమొచ్చింది? లోకంలోనికి ఒక మనుషుని ద్వారా లోకంలోనికి ఏమొచ్చింది? పాపం వచ్చింది. ఆ పాపం వల్ల వచ్చిన జీతం ఏంటి? మరణము. పాపం వల్ల వచ్చిన జీతం ఏంటి? మరణము. ఎప్పుడో అనాదిలో సృష్టి ప్రారంభంలో ఆదాము అవ్వలు చేసిన పాపము ఇప్పుడు మనం ఏలుబడి చేస్తుంది. కనుక క్రీస్తు లోకానికి వచ్చి శత్రువైన సాతాను చేతులకు మనం రక్షించడానికి ఆయన ప్రాణాలు పెట్టి మన ఆయన చనిపోతారు కానీ మనం జీవములోనికి రామని వస్తుంటారు. ఏం చెప్పాలి? ఆయన చనిపోతాడే కానీ మానవుడికి ఏం లేదు, రక్షణ లేదు. అందుకే దేవుడు చనిపోయాడు, మన బ్రతుకులను వస్తుంటారు. అందుకే క్రీస్తునంటూ మృతులైనవారు ధన్యులు అయ్యేవారు. ఇదో ఆయన చర్ర మన పునరుత్థానములు మీద ఆయనే నన్ను వస్తున్నారు కదా. పునరుత్థానం జీవమును నేనే, నా యందు విశ్వాసించిన వాడు చనిపోక నిత్యము బ్రతుకు. ఈ రోజు మరణమును మనము ఇప్పుడు చనిపోయినా ఎక్కడ బతుకుతాము? ఆమె ఎక్కడ బతుకుతాము? నిత్య రాజ్యములో నిత్యము బ్రతుకుతాం. మనం చావాలి, ఈ భూమి చావాలి, చస్తేనే కానీ జీవంలోనికి. ఇప్పుడు మొక్క విత్తనం వేసామండి, ఉదాహరణకి కొబ్బరి మొక్క నీ ఇంటి దగ్గర వేయాలని చెప్పి ఎప్పుడో పట్టుకెళ్ళి అమరమ్మ గారు పట్టుకెళ్ళి ఏం చేసావు? ఏంటి నీ ఇంటి దగ్గర వేసాం, మొక్క వస్తుందని చూసాం. తీరానికి మొక్క ఒక 15 రోజులతో 20 రోజులకి ఏ రావాలి? మొక్క రావాలి. వేసేవే కానీ వేసిన చోట ఉన్నట్టుగా ఉంది కానీ మొక్క మొదలు పైకి రాలేదు. సంవత్సరం అయిపోయింది, 2 సంవత్సరాలు అయిపోయింది, 3 సంవత్సరాలు అయిపోయింది. ఏంటి అప్పుడు నువ్వేమనుకుంటాం? మనం ఏమనుకుంటాం? చదవాలి కదా చెప్పండి. భూమిలో నుంచి విత్తనం పైకి రాకపోతే మొలకపోతే ఏమనుకుంటా? లోపల వెళ్ళాలి, చచ్చిపోయేదేమో, కూలిపోయేదేమో అనుకుంటా. అప్పుడు ఒక వారం రోజులు కూడా ఆగకుండా పుయ్యకుండా పూస్తున్న వర్షం అది నాటిన విత్తనం దగ్గర పడి 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 నేలంతా తెచ్చిన తర్వాత వర్షం ఆగిపోయిన తర్వాత ఆడిన తర్వాత నువ్వు అలా చూసేటప్పటికి ఆ మొక్కలు చూడగానే మొలక చూడగానే ఏం కలుగుతుంది? ఏం కలుగుతుంది? 5 సంవత్సరాల తర్వాత వేసిన విత్తనం అప్పుడు చూడగానే నీకు అనిపిస్తుంది ఇది చచ్చిపోయింది అనుకున్నాను, ఇది లేదనుకున్నాను, ముందు బ్రతికిందని ఆనందం. అప్పుడు ఎవరు చెప్తా? మీ ఆయన చెప్తా, మీ పిల్లలు చెప్తా, పక్కన కనిపించి కొబ్బరి మొక్క వేసాను, విత్తనము అది చచ్చిపోయింది అనుకున్నాను, ఈ రోజు బ్రతికి బయటకు వచ్చిన అదే వస్తుంది. అంటే ఇప్పుడు ఏమైంది? భూమిలోని ఆ విత్తనం చస్తేనే కానీ అందులో నుంచి జీవం బయటికి రాలేదు. మనము కూడా ఈ భూమిని మట్టిలో పాత పెడితేనే కానీ మహిమ శరీరం అంత లేకపోతే వస్తుంది. మనము క్రీస్తు మృతులై బ్రతికి కదా. యేసయ్య మధ్యాకాశంలో వస్తాడు. మొదట ఎవరు లేకపోతారు? పాతి పెట్టబడిన వారు మొదట లేకపోతారు. ఏ శరీరాలు లేకపోతారు? మధ్య శరీరం కన్నా ఏ శరీరాలు? మహిమ శరీరం. ఆలోచన చేస్తే రెండవ వాటిగా ప్రియులారా, మనం మరణంలో నుంచి జీవనలోనికి నడిపించడం కనుక అందుకు మన కుటుంబాలలో ఇంటికి కూడా ఎక్కడ రావాలి? దేవుని మందిరానికి. మూడవ విషయం లూకా సువార్త 16వ అధ్యాయం 23వ వచనం చూస్తే లూకా సువార్త మనం చూస్తున్నాము. చదవండి, లూకా సువార్త 16:23వ వచనం చదువుతున్నాం. అప్పుడు అతను పాతాళంలో
కట్టాతుడైన ఆకలి ఏదో ఒకటి కొడుతూ ఏం చేయాలి పెట్టాలి. ఇది అంతకన్నా కట్టాతుడు ఎవరు ఆడుకోండి. సమాధానం బాగా చెప్తారు. రేపు తెలుస్తావు ఇది ఎందుకైనా లేడైనా దరిద్రుడైన లాజరుకి ఎప్పుడు కూడా ఇంత రొట్టు ముక్క అయినా అట్లే చచ్చిపోయారు ఎక్కడ చచ్చిపోయారు. కానీ దరిద్రుడు నుంచి లాజరు ఎక్కడ ఉన్నాడు? పరలోకంలో దేవుడికి గురుభాషుడు ఉన్నాడు. ఈ ధనవంతుడు ఎక్కడ ఉన్నాడు? ఎక్కడ ఉన్నాడు? శాఖయాత్ర ఉన్నాడు. భూమి మీద మంచి అయితే బతికించు. భూమి కనీసం ఇది నేను నా ప్రాణమా తాగు తిను సుఖించాను. చాలా మంది గుడి అక్కలేదు, దేవుడు అక్కలేదు, ప్రాణం ఎక్కలేదు. నా ప్రాణమా తినేసి పడుకుని టీవీ దగ్గర మంచం మీద పరుపు 20 ఏళ్ళు పడుకుంటున్న మెత్తగా ఉంది. మెత్తగా దాన్ని పడుకుంటే ఇంకేమవుతుంది? ఇంకా సుఖం. శరీరం ఏం కావాలి? ఆటలకి శరీరం కావాలి. అప్పుడు అంటారు దేవుడికి వెళ్ళదు. దేవుడు సేవించాలని శరీరం ఎక్కువ దేని కోరుకుంటుంది? సుఖాన్ని కోరుకుంటుంది. శరీరం తప్పది. ఆత్మది వెళ్ళాలంటుంది కానీ రాలేదు. ఆత్మది వెళ్ళాలంటుంది, ఆత్మది ఉంటుంది కానీ వెళ్ళదు. ఏది ఈ శరీరం దీన్ని మాట్లాడాలంటే అప్పుడు ఏం చేయాలి? శరీరాన్ని లోపరుచుకోవాలి. ఏం చేయాలి? శరీరాన్ని అవమానాలకు ఇచ్చారు. చెప్పండి, శరీరం అవమానాలకు ఇచ్చాలి. శరీరం అవమానాలకు ఇచ్చాలి. ఏమనుకుంటారు? శరీరం అవమానాలకు చెప్పండి. శరీరం ఎవరు మాట్లాడించాలి? చెప్పండి. తొప్పటి పర్లేదు. మన మాట్లాడించాలా? ఏ మాట్లాడించాలా? ఆత్మ మాట్లాడించాలి. ఆత్మ మాట శరీరము ఆలకించాలి. ఎలా ఆలకించాలి? అప్పుడు లోపరుచుకోవాలి. లోపరుచుకుంటే ఎలా లోపరుచుకోవాలి? ఎంత శరీరము ఆత్మకు లోపలంటే తరచుగా ఉండాలి, ఉపవాసం ఉండాలి. అందుకే పౌలు గారు అంటున్నాడు, ఇదిగో నా శరీరము లోపరుచుకుని పలుమార్లు నేను ఏం చేస్తున్నాడు? ఉపవాసం. వారానికి ఒక రోజైనా ఖచ్చితంగా మనం ఏం చేయాలి? వారానికి ఒక రోజైనా ఖచ్చితంగా ఉపవాసం చేయాలి. అలా ఉంటే ఆరోగ్యంగా మంచిది. దేవుని స్తోత్రం చెప్పండి. దీని అన్నగారు కూడా 24 గంటలు 3 పూటలు ఇచ్చింది. ఎక్కడ వచ్చింది? అమ్మా వారం రోజులు ఎంత లెక్క చేసి పెట్టి చెప్పి ఎంత సంవత్సరం? 8 కోట్ల ఎవడికి ఒక సంవత్సరం. ఇప్పుడు నెలకి ఏం తిన్నా? 84 వారానికి 20 అదా? వారానికి ఎక్కువ 21 రోజులు పూట, నెలకి 84 కోట్లు, సంవత్సరానికి 1008 కోట్ల జ్ఞాపకం తెలుస్తూ ఉంటాం. ఏంటి ఏమైనా బట్టలు వేస్తే రోజు బట్ట అయితే తిరిగిద్దామా కదా? తిరిగిద్దామా కదా? ఎప్పుడైనా లెక్క ఎట్టుకున్నావా? ఇప్పుడు భోజనమే 2 కోట్లు తింటే సంవత్సరానికి అమ్మాయి లెక్కరా? నెలకి సంవత్సరానికి వెళ్ళా 8 రోజులు 2 కోట్లు తింటే ఇప్పుడు మనకు ఒక్కొక్కరికి ఎన్ని సంవత్సరాలు ఉన్నా లెక్క వేసుకొని ఇంటికి వెళ్తా చెప్పండి. నేను వచ్చి వాళ్ళు అడిగితే నీకు ఎన్ని సంవత్సరాలు ఉన్నా కదా? నేను 2 కోట్లు తిన్నాను. ఓ 30 సంవత్సరాలు ఉన్నాయనుకుంటాం. ఏంటి ఓ 30 సంవత్సరాలు సంవత్సరానికి 1000 ముందంటే ఎవరు తీసిన కనీసం 1000 లెక్కేస్తారు. 1000 లెక్కేస్తే 30 సంవత్సరాలకే అంటే 30,000 కోట్లు పోతేసో దేవస్థానం. నీకేదమ్మా దేవస్థానం లెక్క చెప్తారు. కానీ చేస్తానంటే ఎందుకు విషయం మీకు చెప్తున్నాడు? పిలా భోజనమే తింటే నీరు ఎన్ని లెక్క వేస్తే చాలా జాగ్రత్తగా ఉంటుంది. లెక్క ప్రకారం రోజుకి ఎన్ని లీటర్లు అమ్మా ఎన్ని 5 కానీ 6 లీటర్లు కానీ తాగాలి. కానీ దాంట్లో కూడా 1 లీటర్ నీళ్ళు కూడా తాగాం. అందుకే మనకి అన్ని రావాలి. 5 లీటర్లు నీళ్ళు తాగవలసిన ఎన్ని తాగినా లీటర్ నీళ్ళు కూడా తాగదు.
35 చేసే కాకినాడ అమ్మా నోట ఆమె ఎందుకు పెట్టారు రెడ్డి తెలుసుకోదు అది సెల్లో కాకినాడ లెక్కేస్తుంది నువ్వు నోట్ లెక్క చెప్పేసి తెలుసుకోదు కదా ఇక ఎంత నోట 40 లీటర్లు నీళ్ళు అందరం ఏంటి వారానికేమో రోజుకేమో 5 లీటర్లు నీరు వారానికేమో ఎన్ని లీటర్లు 35 లీటర్లు నెల వచ్చినప్పటికి 100 లెక్కేసుకుని రాసుకోండి. ఇప్పుడు ఇంటికి వెళ్ళాక నీ ఎగ్జామ్లో బతుకోవో అన్ని ఎన్ని రోజులు ఫోన్ చేసావో ఎన్ని లీటర్లు దాకా అర్థమైపోతుంది. ఇప్పుడు తెలుస్తూ ఉంటారు కదా దీని అందరికీ ఏం చెప్పాలి లెక్క దేవుడికి చెప్పాలి తెలుస్తూ ఉంటాడు. నీటికి అన్నానికి మీరు ఎంత లెక్క గాలి ఆక్సిజన్ గాలి పీలుస్తున్నావు ఊదిలేస్తున్నావు ఎంత లోపలికి వెళ్తుంది ఎంత బయట ఊదిలేస్తున్నావు వచ్చేవాళ్ళు చెప్పండి దేవస్థానం కండి ఇక నేను చెప్పేస్తాను మరి తెలుసు దేవస్థానం కండి ఇక సైన్స్ కనుక ఎందుకు మీకు ఇంకా యూట్యూబ్ లేకపోతే ఉంటే కొట్టాక మనిషి జీవించడానికి రక్తం ఎంతో నీరు ఎంతో భోజనం రోజుకి ఎంత తినాలో తెలుస్తుంది. ఎందుకు పోహులు అక్కడ చోట చేయలేకి మన ఇంట్లో మాంసం కూడా గిన్నెలు పెడేసి తినేసినట్టు ఉండదు. అర్థమవుతుందా లెక్క మాంసం కూడా లెక్క భోజనం కూడా లెక్క అర్థమవుతుందా అమ్మా అంతే అడతాడు లెక్క అంతే తిన్నాడు కానీ మనం దానికన్నా ఎక్కువ తినేస్తాం. అది చేప కూరైనా మాంసం కూరైనా కానీ ఎందుకు విషయం మీకు చెప్తున్నాను జీవం మరణంలోని దేవుడు ఎందుకు మనం నడిపించాడు అంటే జీవనం నడిపించాడు. ఇప్పుడు పాతాళంలో నుంచి దేవుడు మనం బతికించడానికి ఆయన ప్రాణాలు పెట్టాడు కనుక క్రైస్తవులుగా క్రీస్తులుగా పౌరులుగా ఆయన నడుపుకున్న వారిగా ఆయన సన్నిధికి వస్తున్నారు. ఏ ఆదివారము ఏ రోజు ప్రార్థన మానవుడిగా స్తోత్రం. క్రైస్తవులు ప్రతిరోజు మందిరంలో కనపడాలి. ఇశ్రాయేలు ప్రజలకైతే అప్పుడప్పుడు మీరు మందిరంలో కనపడినాడు. కొత్త నిబంధనకు వచ్చిన సమయం లేదు, అప్పుడే వెళ్ళాలని లేదు, ముగింపు వచ్చేస్తుంది అనుకున్నారా? ఇలాగ మనం జాగ్రత్తగా ఆనందం చేస్తే 4వ విషయం ఏంటంటే మనము కూడా శాపముల నుంచి విడుదల పొందడం కనుక మనము కూడా పిల్లల దేవుని సన్నిధికి రాము. ఏ శాపం కూడా ఏ శాపం పాపం అనే శాపం నుంచి విడుదల. గల్తీ పత్రిక 3:10 చదువుకోండి. మీరు 5వ చదివితే మనము కూడా అజ్ఞాన దశలో ఉన్నాం. ఆ అజ్ఞాన దశని పోగొట్టి మనకి జ్ఞానాన్ని ఇచ్చినందుకు వెళ్ళవలసింది మనందరూ కూడా రావట్టిగా చదవండి. మొదటి పేరు 15-16 చూసుకుంటే అక్కడ మనకు కాదు. చూస్తే మనకు కూడా రాబోయే ముఖం నుంచి తప్పించబడుటకు రక్షింపబడటం కనుక మనము ఎప్పుడు ఎక్కడ ఉండాలి దేవుని సన్నిధిలో ఉండాలి. ఈ మాటలు గుర్తు చేసుకుందాం. తీతుకు పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. అక్కడ తీతు చెప్తున్న మాట మందండి 3వ అధ్యాయం 5వ వచనం. 3వ అధ్యాయం 5వ వచనం. మనం నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక మనము కనికరము చెప్పుకునే ఆ పునరుద్ధరణని పుణ్యము సంపాదన సంబంధమైన అదిగో నూతన స్వభావము అదిగో మనల్ని ఏం చేయక రక్షించడం. మనము పిల్ల రక్షింపబడము ద్వారా కొత్తగా పిల్ల మనము జన్మించిన బాప్తిస్మము ద్వారా నూతన జన్మ అనేది మనం ఇద్దాము కనుక మనం రక్షింపబడ్డాము కనుక మనము రక్షింపబడిన వారికి ఎక్కడ రావాలి చెప్పండి. ఎక్కడ రావాలి? ఎక్కడ రావాలి? కుటుంబాలతో రావాలి. మనమే కాదు మన భర్త నడిపించుకోవాలి, మన పిల్లలు నడిపించుకోవాలి. కుటుంబాలు ఆదివారం అంతా
భర్తాన్ని పిల్లలు కుటుంబం వస్తే ఆ ఆనందము ఆ ఆశీర్వాదము వేరే దేవుని స్తోత్రం. ప్రార్థించడం ప్రభువా, అయ్యా నీ శక్తి చేత మేము ఎందుకు నీ మందిరం రావాలి, ఎందుకు నీ సన్నిధికి రావాలి, ఇదిగో క్రైస్తవులుగా క్రీస్తు పిల్లలుగా ప్రభువులుగా అంగీకరించిన వారిగా ఎందుకు నీ మందిరానికి రావాలి? మేము రక్షింపబడ్డాము కనుక, మేము పాపాలు చెల్లిపోబడ్డాము కనుక, మేము శాపం నుంచి విడుదల పొందాము కనుక, పాపాల నుంచి బయలు పొందాము కనుక, ఎదురు తప్పించబడ్డాము కనుక, క్రీస్తు రక్తం చేత కడగబడ్డాము కనుక మనందరూ కూడా రక్షించబడ్డారు. యేసయ్యా వందనాలు, స్తుతి నాయనా, గొప్ప తండ్రి వందనాలు. హల్లెలూయా హల్లెలూయా. చెడ్డ ప్రార్థన
ప్రభువా, ఎంత పనున్నా ఏ పనున్నా నీ సన్నిధి తప్ప రెండో పనులు ప్రభువా. ఆరోగ్యం పరిస్థితికి ఏ పనులు ఎవరి పనైనా, నా రైతు పనైనా, నా స్వంత పనైనా